వైశాఖ వనం నుంచి నేను బయలుదేరుతా ఉంటే నాకు ఎక్కడ తల దోసడానికి స్థలం దొరకలేదు. ఇప్పుడైనా జోగడుకుంటూ ఇల్లు నేను జోగడుకుంటూ మరి ఈ యొక్క ఎలివాడ వాడలలో పోయినట్టుంటే నాకు ఇక్కడ నా చోటు దొరుకునో ఏమో. జై వీరాజ స్వామికి. రేణుకాయలమ్మ జోగొస్తుంది ఇంటింటికి, ప్రతి వాడకు, ప్రతి ఇంటికి, ప్రతి కడపకు జోగులు పెట్టి నిలబడుతున్నారట. కానీ ఇంటి లోపల ఉంచుకోవాలంటే ఆ యొక్క పరశురాముని భయానికి ఎవరూ ఉంచుకుంటలేరు. లేకపోతే ఎల్లమ్మ దేవతని తెలుసు, మా ఇంట్లో ఉండుమని చెప్పి ప్రతి ఒక్కరు అంటారని చెప్పి ఆ యొక్క భయానికి రేణుకా ఎల్లమ్మ ఎవరు కూడా ఆ యొక్క ఇంటి వాళ్ళు ఉంచుకుంటలేరు. మరి తోచినంత ఆ యొక్క రేణుకా ఎల్లమ్మ జోలి లోపల మీరు కట్న రూపకంగా వేయవచ్చు. విరాజ సామ్రానికి స్వామికి జోగురాల నమ్మ నేను ప్రజారామచంద్ర భగవానికి జోగు జోగు ఉయ్యాలో ఎల్లమ్మ జోగు ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రాసకాంత ఉయ్యాలో రాసకాంత ఉయ్యాలో రమసాని ఉయ్యాలో ఉయ్యాలో రాజుల బిడ్డ ఉయ్యాలో రమసానివమ్మ ఉయ్యాలో రాజుల బిడ్డ ఉయ్యాలో జోగు జోగు ఉయ్యాలో ఎల్లమ్మ జోగు ఉయ్యాలో కొడకరా కొడక ఉయ్యాలో కొడకరా పరిచయ ఉయ్యాలో కొడకరా కొడక ఉయ్యాలో కొడకరా పరిచయ ఉయ్యాలో దుంపల గల్ల ఉయ్యాలో జంపన్నర ఉయ్యాలో జంపల గల్ల ఉయ్యాలో జంపన్నర ఉయ్యాలో చిక్కల ఎరార ఉయ్యాలో దొక్కల ఎరార ఉయ్యాలో చిక్కల ఎరార ఉయ్యాలో దొక్కల ఎరార ఉయ్యాలో బిడ్డరాయ బిడ్డ ఉయ్యాలో సిరియాల గౌరమ్మ ఉయ్యాలో బిడ్డరాయ బిడ్డ ఉయ్యాలో సిరియాల గౌరమ్మ ఉయ్యాలో జోగు జోగు ఉయ్యాలో ఎల్లమ్మ జోగు ఉయ్యాలో Bye.
తీసుకోవాలి ఓకే जय श्री जगत जननी श्री रेणुका देवी की
వాడలు తిరిగినా ఎన్ని ఊళ్ళు తిరిగినా కానీ నాకు తలాపని పైసలేసి జోకు వేసే వాళ్ళే కానీ ఏ ఒక్కరు కూడా నన్ను ఉండమని అనేవాళ్ళు లేదు. దైవమా నేను ఏమి చేయలేదు. ఇక్కడికి కొంత దూరం లోపల ఒక గుడిసెకార ఇద్దరు దంపతులు మరి తాడి వేసుకుంటూ ముచ్చటిస్తున్నారు. వారి వద్దకు అయినట్టుంటే నాకేమైనా స్థలము దొరుకునేమో. ఈ యొక్క ఎవరు తిరగని వాడ ఆ యొక్క హర్జనుల వాడికి వెళితే నాకు స్థలము దొరుకుతుందని అక్కడికి పోతున్నారు. ఇంటలేదు అమ్మగారు ఇంటిపై సరే కానీ మంచిగా అబ్బాయి జై వీరాంజనేయ స్వామికి ఆయనేమో తెలియాలా అడలిగా తీయాలెన్నెలా ఆయనేమో తెలియాలా అడలిగా తీయాలెన్నెలా. రూపాయి మంగళితందా చాలా ఖరాబ్ అమ్మా. ఎవరు మీరు ఇంత వస్తారు? ఎవరు జయంగా మదాకి ఎవరమ్మా 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 పూగోని ఎవరమ్మా 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 పూగోని ఎవరమ్మా ఎవరమ్మా నీ ఊరు పేరు తెలుపు విధముగా తెలుపావమ్మా నీ ఊరు పేరు తెలుపు విధముగా తెలుపావమ్మా నీ ఊరు పేరు తెలుపు ఎవరమ్మా 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 పూగోని ఎవరమ్మా 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 పూగోని ఎవరమ్మా ఎవరమ్మా. మీరెవరు ఇంత వస్తారు? నీ ఊరు తెలుపు నీ పేరు తెలుపమ్మా మాకు. జై వీరాంజనేయ స్వామికి రేణుకా శక్తి నమ్మ రావమ్మో వినవే బొమ్మ రేణుకా శక్తి నమ్మ రావమ్మో వినవే బొమ్మ. పరశురాముని పాదాలకు పరశురాముని పాదాలకు వారీడు వస్తీనమ్మ పరశురాముని పాదాలకు వారీడుకు వస్తీనమ్మ. పరశురాముని పాదాలకు పరశురాముని పాదాలకు వారీడుకు వస్తీనమ్మ. పరశురాముని పాదాలకు. అమ్మా వందనములు. నా నామం అనగా రేణుకా మాత లోకశక్తి అంటారు. నా యొక్క కుమారుడు పరశురాముడు యొక్క బాధలకు భరించలేక మీ యొక్క వద్దకు వచ్చినాడు తండ్రి. నాకు ఉండటానికి కొంచెం స్థలం ఇవ్వండి. జై రేణుకా మాతాకి. పుత్రి నీకు ఏమి తల్లి పోయి బాధ కలిగేనమ్మా పోయి బాధ కలిగేనమ్మా పుత్రి నీకు లేదు తల్లి శత్రుత్వం ఏమి కలిగే చెప్పవమ్మా మాతోటి శత్రుత్వం ఏమి కలిగే చెప్పవమ్మా మాతోటి శత్రుత్వం ఏమి కలిగే పుత్రి నీకు ఏమి తల్లి పోయి బాధ కలిగేనమ్మా పుత్రి నీకు ఏమి తల్లి పోయి బాధ
చెప్పమ్మా, నీకు శత్రువులు ఎవరు ఉన్నారు? ఓ తల్లిదండ్రులారా, దేవిరాజనే స్వామికి తండ్రి పేరు చెప్పు ఓ దంపతులారా, తండ్రి పేరు చెప్పు మాని తండ్రి శిక్షలు చేయుతుంటే నా యొక్క భర్త గారు శాపమిచ్చి తను చనిపోయారు. నాకు ధరణి లోపల వెళ్ళలేని బాధలు గలను. ఈ బాధలకు తాళలేక మీ వద్దకు వచ్చాము తండ్రి. కోపం లేకుండా మంచి తెలుసు మామా. జయ ఆంజనేయ స్వామికి పాలు రెండు నా యొక్క భర్త గారు చనిపోగా 12 సంవత్సరాల దాకా నా జాడలు చెప్పవద్దని, ఒకవేళ చెప్పినచో నీ యొక్క తల పగులు నన్ను నాకు శాపం ఇచ్చాను. నా కొడుకు నేను ఎలా చెబుతు తండ్రి? జయ రేణుక మాతాకి ఇల్లు చూస్తే గందు గందు ఇంకా ఎట్లా ఉంటావమ్మా? ఇల్లు చూస్తే గందు గందు తోలు పచ్చిగున్నాయమ్మా, తోయదాచి వినవమ్మా, తోలు పచ్చిగున్నాయమ్మా, ఇల్లు చూస్తే గందు గందు ఇంకా ఎట్లా ఉంటావమ్మా? ఇల్లు చూస్తే గందు గందు బిడ్డ ఎల్లమ్మా, మా ఇల్లు ఉన్నదే ముట్టిగా తావు పక్క
లంగా తోళ్ళు ఇటు బొక్కలు అటు మాంసం ముద్దలు మా ఇంత ఎట్లుంటావా అమ్మా? జయ వీరాంజనేయ స్వామికి గండు గంధాని పలుకాకండి సంపదలారా గండు గంధాని పలుకాకండి గడియ దగ్గరికొచ్చేనమ్మా పరస్పర గండు గంధాని పలుకాకండి గడియ దగ్గరికొచ్చేనమ్మా తల్లిదండ్రులారా తల్లిదండ్రులారా ఆ యొక్క పాపకారి పాపాత్ముడు పరశురాముడు వచ్చే సమయం ఆసన్నమైనది. నాకు ఉండటానికి పాపగాడి పరశురాముడు మమ్మల్ని కొట్టియారు ఏమన్నావు తల్లి? తల్లి జయ వీరాంజనేయ స్వామికి మాకు తెలియదు మీరు మాకు తెలియదు మీరు మారి వాణితో తెలుపారమ్మా మాకు తెలియదు మీరు మారి వాణితో తెలుపారమ్మా పరశురాముడు వచ్చి మీ వద్దకు వచ్చి మా తల్లి ఏదనంటే మాకు తెలియదని చెప్పండి. అంతేకాకుండా వాడు వినకుండా మీ యొక్క బిడ్డ తోడని ఒట్టు పెట్టుకోమంటాడు. మా బిడ్డ తోడని ఒట్టు పెట్టుకోకండి. మీ యొక్క చేతిలో ఉన్న ఆయుధాల మీద మీ పనిముట్ల మీద ఒట్లు వేయించుకుంటాడు. వేయించుకోకండి. నాకు సెలవు ఇవ్వండి తల్లిదండ్రులారా. నాకు లందరూ పోవడానికి టైం ఇవ్వండి. సరే ఎవరంతా చూసుకుంటా నేను ఉన్నా కదా. సరే వాడు అంతే చూసుకోము. నేను మీ యొక్క మీ పని మీద మీరు స్వామి వస్తున్నా. ఇప్పుడు మా తల్లిదండ్రులు ఎక్కడ కనపడతలేవు కదా, ఎక్కడ కూడా కనపడతలేవు. అయితే ఇప్పుడు మా తల్లిదండ్రులు మాత్రము మనం
తల్లిదండ్రుల గురించి ఇప్పుడు వెళదాం పద. సరే వెళ్దాం నడవండి. మంత్రివర్య ఇప్పుడు మా తల్లిదండ్రులు ఇప్పుడు మనకు కనబడుతున్నది. జయ రేణుక మాతాకి ఎటుపోయిన నాదు తల్లి మా తల్లిదండ్రుల కోసము మరి ఎక్కడికైనా మనం వెళుతున్నాం కదా. మరి ఇప్పుడు మన తల్లి మా తల్లిదండ్రులు ఎక్కడ జయ రేణుక మాతాకి ఎటుపోయిన తల్లి నేనేమి చేయుదు మాయ మతము చేత మాయ మరియు వెళ్ళ దానిని నరిగల నా గండ కొడలి చేత ఆ కూరాత్మురాలను కుక్కలకు నక్కలకు కాకులకు గద్దలకు వేసదన్ ఇంతలోనా. జయ రేణుక మాతాకి స్వామి. ఇప్పుడు మా తల్లి మాత్రము ఎక్కడికి పోయినా దానిని దొరకబట్టి నా గడ్డ కొట్టలి చేత దాని చికెట్కలు బట్టి దాన్ని నరికి ఎక్కడికక్కడి నా గడ్డ కొట్టలి చేత నరికి కుక్కలకు గద్దలకు నక్కలకు వేసిన గడ్డ. చలో ఇప్పుడే వెళ్దాం పద. జయ రేణుక మాతాకి ఇతల్లో పోయేదాకా నా తల్లి వద్దకు ఇతల్లో పడలేను ఇచ్చిన బంధువులా ఇతల్లో పడలేను ఇచ్చిన బంధువులా ఇల్లు చుట్టే పొద్దు కుమారాలు ఇతల్లో పోయేదాకా నా తల్లి వద్దకు బాధాలు ఏర్పడ్డాయి. మాదివాడలోకి మా తల్లి వెళ్ళిపోయినట్టు అటే పోయినట్టు నీకు కనపడుతుంది. నాకు కనపడుతుంది. ఆ అడుగులలో పసుపు కుంకుమ కరచూడ కమ్మలు కూడా రాలి. ఇప్పుడు మా తల్లి మాత్రం ఆ మాదివాడలోకి వెళ్ళినది కదా. ఇప్పుడు వెళ్దాం పద. సరే మరి పోయి చూస్తామా? అడిగేస్తామా? మా తల్లి రేణుక ఎల్లమ్మ మీ మాదివాడలకు వచ్చినట్టు ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి వచ్చి ఎవరు మీరు కనబడతలు ఎవరి